అన్న నమస్తే, బాగున్నారా? ఏనా బాగున్నారా? ఏంటి ఏమేమి దాని మీద జిఎస్టీ తగ్గింది? ఏం బ్రదర్ మీరు ఏం చేస్తుంటారు? ఏంటి ఇప్పుడు మాకు బాగా సేల్స్ పెరిగిందా? మీకు బాగా ఐడియా ఉంటుంది కదా, జిఎస్టీ తగ్గించారు కదా, దాని మీద మీ అవగాహన ఏంటి? మీకు ఎలా ఉంది తగ్గడం వల్ల? జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల ఇప్పుడు మీరు ఏదైనా పర్చేజ్ చేశారా? తగ్గింది. ఏనా ఏ దాని మీద మీరు బాగా చెప్తున్నారా? జిఎస్టీ తగ్గింది కదా, ఇప్పుడు ఏ వస్తువు మీద ఎంత తగ్గింది ఏమన్నా మీకు ఐడియా ఉందా అన్నా? ఎక్కడ పడతాను నేను దీంట్లో? ఇది కొంచెం పన్నీర్ మీద అంతా తగ్గింది కదా, ఇప్పుడు నిత్యావసర సరుకుల మీద తగ్గింది. మీకు సేల్స్ పెరిగిందా? సేల్స్ కొంచెం పెరిగింది, కొంచెం పెరిగింది. సోపులు అవన్నీ తగ్గినాయి కాబట్టి సోపులు. ఏమో మీరు ఏం కొనడానికి వచ్చారు? ప్రతి ఒక్కటి మేము అంగంలో నెల సరుకులు తీసుకునేటప్పుడు ఒక కొబ్బరి నూనె తానించి, సోపులు తానించి, సరుపు తానించి. ఇప్పుడు మీరు పర్టికులర్ గా ఒక వస్తువు కొన్నారనుకోండి, ఇప్పుడు మీరు అన్నిట్లో నిత్యావసరం వస్తువుల్లో ప్రతి ఒక్కటి దాని మీద జిఎస్టీ తగ్గిందక. మీకు సామాన్యమైన కుటుంబం, మీకు మంచిగా కుటుంబానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇది దాదాపు అంటే ఒక 500-600 దాకా మనకు సేవ్ అవుతుంది ప్రతి నెల. మీరు ఈ నెల కొన్నారు? ఈ నెల కొన్నాం. కొనింటే టోటల్ మీరు అంటే మీ ఇంటికి అయిపోయి ఎంత మాత్రం దాదాపు మాకు 5,000 రూపాయల సరుకులు అవుతాయి ఇంటికి. దాని మీద కనీసం అంటే 800 తగ్గింది. 800 తగ్గింది. అన్నిటి మీద లెక్కేస్తే కొబ్బరి నూనె దాని నుంచి జిఎస్టీ తగ్గింది. కొబ్బరి అన్నిటికీ లెక్కేసినాం బాగా. మీకు కూడా సేల్స్ పెరిగింది, మీకు కూడా సేల్స్ పెరిగింది జిఎస్టీ రిఫార్మ్స్. మీరు కూడా చెప్పండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మరి నరేంద్ర మోడీ గారు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల మరి ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఇక్కడ కూడా ఆగిచ్చింది. ఒక ఆయిల్ మీద ఎంత ఇప్పుడు చేంజ్ వచ్చింది ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. కొబ్బరి నూనె డబ్బా ఇవ్వండి, ఫ్రీడమ్ ఆయిల్ కానీ అక్కడ ఉంది చూడండి. ఇప్పుడు సోప్ మీద ఎంత తగ్గింది అంటారు సార్? అంటే ఇప్పుడు ఈ సోప్ ఎంత అండి? ఈ సోప్ ఇంతకు ముందు అయితే 40 ఉంది మేడం. 40, 35 రూపీస్కి వస్తుంది. అంటే ఒక సోపు మీద 4 రూపాయలు 40 రూపాయలు పాత ఉన్న సోప్ మీద 5 రూపాయలు తగ్గింది. ఇలా కొబ్బరి నూనె మీద ఎంత తగ్గుతుంది? ఇప్పుడు ఎంత ఇది ఎంత కొన్నారు మీరు? ఎంత ఇది? మాకు ఇది 300 ఉంది మేడం. 250 ఉంది ఇది. ఇది ఇప్పుడు 240 కస్టమర్లకు వస్తుంది. 240 అంటే ఇప్పుడు మీరు 10 రూపాయలు తగ్గింది. ఒక కొబ్బరి నూనె బాటిల్ మీదే జిఎస్టీ తగ్గియడం వల్ల మీకు 10 రూపాయలు తగ్గింది. సోపు కొంటే 40 రూపాయలు, 5 రూపాయలు తగ్గింది. ఈ ఆయిల్ ఇప్పుడు ఎంత? ఫ్రీడమ్ ఆయిల్ దీని మీద ఫ్రీడమ్ ఆయిల్ కి ట్యాక్స్ తగ్గదు మేడం. ఇంతకు ముందు ఉన్న రేటు 1% తగ్గింది. 145 ఉండే 144 రూపీస్ వస్తుంది. టోటల్ గా ఒక ఫ్యామిలీ ఓన్లీ సరుకులు కొంటే సుమారుగా 1000 రూపాయలు దాకా, 5,000 రూపాయలు కొంటే ఒక 700 రూపాయల వరకు సేవ్ అవుతుంది. 5,000 రూపాయలు వర్త్ సరుకులు కొంటే మీరు ఇప్పుడు 5,000 కొన్నారు, 800 రూపాయలు సేవ్ అవుతుంది. మీరు బాగా అడ్వర్టైజ్ చేయండి అన్న. చేస్తున్నాం మేడం. బాగా చెప్పాలి, అన్ని జిఎస్టీ తగ్గించినారు అని చెప్పాలి. మీరు కూడా కొన్ని కాగితాలు పెట్టుకోండి, ఇవి కొన్ని ఇవ్వండి. ఏంటి అన్న మీరు కూడా అందరికి మీడియా సోదరులారా ఇప్పుడే ఇంటి దగ్గర తాగిన దానికి అర్థం షుగర్ ఎక్కువ. రైతు మరి ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అంటే సామాన్యమైన ప్రజలకు కూడా జిఎస్టీ అదనపు భారం పడుతుంది, వారందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరూ ఎంటర్ప్రైనర్ తయారు చేయాలనే ఉద్దేశంతో మీకు అవగాహన వచ్చిందా? మరి ఈరోజు 2 వీలర్ల మీద కావచ్చు, కార్ల మీద కావచ్చు, ట్రాక్టర్ల మీద కావచ్చు, మరి వ్యవసాయ పరికరాలకు కూడా బాగా జిఎస్టీ తగ్గింది, నిత్యావసర సరుకులకు తగ్గింది. ఈ విషయం మీరు అందరితోనూ చర్చించాలి. మరి మీ ఇంట్లో సరుకులు కొనేటప్పుడు కూడా గతంలో ఎంత అయ్యేది, ఇప్పుడు ఎంత అవుతుంది? ఇప్పుడు టూ వీలర్ కొంటేనో, టీవీ కొంటేనో, వాషింగ్ మిషన్ కొంటేనో సామాన్యమైన ప్రజలకు జిఎస్టీ శాతం చాలా తగ్గించారు నరేంద్ర మోడీ గారు. దాని ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్రానికి అధిక భారం పడినా కూడా ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో జిఎస్టీ రిఫార్మ్స్కి మన స్టేట్ కూడా బాగా వెల్కమ్ చెప్పి జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం. మరి రైతన్నలకు కూడా బాగా ఉపయోగపడేది ఇది, మీరు అందరికీ చెప్పాలి. ఎలా ఉంది మీ బిజినెస్?
చంద్రబాబు నాయుడు గారు బాగుందా? హలో, ఆల్రెడీ వచ్చిందా? ఏంటి ఏమి మీ అభిప్రాయం ఏంటి జిఎస్టీ రిఫార్మ్స్ మీద? ప్రభుత్వం ఎందుకంటే గట్టిగా చెప్పలే, మాకు వినపడలా. తగ్గించేది మనకి ఉపయోగమే. మీరు బాగా ఎల్ఐసిలో కూడా అనుభవం ఉంది కాబట్టి జిఎస్టీ రిఫార్మ్స్ గురించి ఇప్పుడు మీ హోటల్ బిజినెస్ కూడా ఇది ఇన్కమే కదా. 100%. నిత్యావసర సరుకులు పెంచడం వల్ల క్వాలిటీ ఫుడ్ ఇవ్వగలరు. వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు రేట్లు తగ్గాయనా? సరుకుల రేట్లు ఏమేమి తగ్గాయి? సరుకుల రేట్లు అన్ని తగ్గినాయి. పప్పులు, బ్యాళ్ళు, ఇడ్లీ రవ్వ అన్ని 2 రూపాయలు 3 రూపాయలు. ఇప్పుడు మీకు మంత్లీ సరుకులకు అవగాహన వచ్చి ఉంటుంది కదా, ఎంత అయ్యేది? దాదాపు మామూలు డైలీ తీసుకుంటాం కదా, డైలీ తీసుకున్న దాంట్లో 200 దాకా తగ్గుతుంది. మీరు 2000 3000 తీసుకుంటాము. రోజు మీరు 2000 3000 హోటల్కి అయ్యేంత నిత్యావసర సరుకులు తీసుకుంటారు. ఇప్పుడు మీకు జిఎస్టీ తగ్గియడం వల్ల మీరు ఎంత ఇండైరెక్ట్గా డైరెక్ట్గా లబ్ధి పొందుతున్నారు? 200 వరకు డైలీ ఇన్కమ్ ఉంది. డైలీ అంటే 2000 రూపాయల సరుకులు కొంటే మీకు జిఎస్టీ తగ్గిండేది 200 దాకా తగ్గింది 2000కే. మరి హ్యాపీనా? హ్యాపీనా? 100% హ్యాపీ. ఓకే ఓకే. ఈ మధ్యలో ఏమైనా కరెంట్ బిల్ ఏం పెంచినారా? పెంచలేదు. కరెంట్ బిల్లు తగ్గింది. ఎంత తగ్గింది అంటారు? 3500 అట్లా వచ్చేది, 2150 ఇచ్చింది. ఇప్పుడు యూనిట్కి 13 పైసలు తగ్గుతోంది. మరి మిగతావన్నీ ఓకేనా? గవర్నమెంట్ ఇప్పుడు చేస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి ఏంటి? 100% సూపర్గా ఉన్నాయి. సూపర్గా ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. మీకు వాటరు, పవరు, సోలార్ కూడా పెట్టించండి. మీకు ఇంకా కరెంటు బిల్లు కట్టే పూర్తి తగ్గిపోతుంది, ఇన్కమ్ సోర్స్ కూడా పెరుగుతుంది. ఓకే, ఈయన ఏం చేస్తాడు? ఇంటర్మీడియట్ చదువుతున్నారా? ఓకేనమ్మా, బాగున్నారు కదా? థ్యాంక్ యూ మా. అంటే 18% జిఎస్టీ ఉండేది, ఇప్పుడు జీరో. మరి మీకు దాదాపు ₹1,00,000 దగ్గర పెట్టి ₹1,00,000 ప్రీమియం పైన దాదాపు 18,000 రూపాయలు తగ్గుతుంది. ₹1,00,000 ప్రీమియం కట్టాల్సిన వాళ్ళు ఇప్పుడు 18,000 తగ్గించాలి. అంటే అప్పటికి ఎంత కట్టాలి? 82,000 కట్టాలి పబ్లిక్ ప్రజలు. బాగుంది దాని హ్యాపీనా? 100% ఫుల్ సాటిస్ఫై. అందులో అందరూ ఇన్సూరెన్స్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు సేల్స్ పెరుగుతుంది, మీకు దాని ఏమంటారు, పాలసీలు పెరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ మా. నమస్తే, బాగున్నారా? ఏంటి ఎలా జరుగుతుంది మీ బిజినెస్? అమ్మా ఏం బాబు, ఏం పేరు మీ పేరు? మంజునాథ్. సెలూన్ షాప్. ఎలా ఉంది మీ బిజినెస్? మరి ఇప్పుడు జిఎస్టీ తగ్గించాం, మరి ఇప్పుడు మీ క్రీములు, మరి షేవింగ్ బ్లేడ్స్, మరి మీ షాప్లో ఇప్పుడు ఏమేమి తగ్గిందో మీకు ఐడియా వచ్చిందా? కొంచెం దగ్గర పెట్టి. కాస్మెటిక్ ఐటమ్స్ అన్నీ తగ్గాయి. మామూలుగా అయితే మీరు మంత్లీ కొంటారా లేకపోతే డైలీ కొంటారా ఏంటి? ఇది ఎలా? మంత్లీ కొంటారు. ఇప్పుడు మీరు మంత్లీ ఎంత కొనేవారు? 10,000 కొనేవారు. ఇప్పుడు మీరు 13% ఉండే జిఎస్టీ ఎంతకు వచ్చింది? 2%కి వచ్చింది. మరి దానివల్ల ఎంత వచ్చింది వేరియేషన్? 11% వచ్చింది. మరి 10,000 కొంటే ఎంత? 1100 1200 మీకు బెనిఫిట్ పొందుతున్నారు. హ్యాపీనా? మీకు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఈ విషయం చెప్పండి, సామాన్యమైన ప్రజలందరికీ భారం పడుతుంది, ఈ భారాన్ని తగ్గించాలని మరి జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. రాష్ట్రానికి, దేశానికి భారమైనా కూడా ప్రజలు అన్నిట్లోనూ బాగుండాలి, మరి ప్రతి ఒక్కరు ఎంటర్ప్రైనర్ తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. మరి ఇది ఓకే కదా మీకు? మీకు పిల్లలు ఎంతమంది? ఏం చదువుతున్నారు? తల్లికి వందనం వచ్చిందా? వచ్చింది. ఎంతమంది పని చేస్తున్నారు మీ దగ్గర? కరెంటు బిల్ ఏమైనా పెరిగిందా? కరెంటు బిల్ పెరగల, మీకు ఫ్రీ 200 యూనిట్లు. ఓకే, అంత హ్యాపీ కదా? ఓకే మా, థ్యాంక్ యూ. అందరికీ చెప్పాలి, మీరు ఇక్కడికి వచ్చే మీ కస్టమర్స్ అందరికీ మరి కూటమి ప్రభుత్వం ఈరోజు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నాం. ఒక పక్క సంక్షేమ పథకాలు. మీ ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తూ ఉందా? ఇంట్లో ఎవరు పెద్దోళ్ళు లేరు? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అమ్మా దగ్గర పెట్టి. అమ్మకు వస్తూ ఉందా పెన్షన్? ఎంత వస్తూ ఉందన్నా? 4,000 వస్తుంది. శ్రీశక్తి అకౌంట్ ఎవరికైనా పోయినారా? బస్సులో ఫ్రీ బస్సు పోతా ఉన్నారు. మీ ఇంట్లో ఫ్రీ బస్ వాడుకుంటున్నారా మహిళలు? మా అకౌంట్ అంతా వెళ్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ కొంచెం వేపించాలా మీరు?
విజయ ఏం చేస్తుంటారు మీరు? మా శాంతి ఫ్యాషన్స్ శాంతి బోటిక్స్ శాంతి ఫ్యాషన్స్ శాంతి ఫ్యాషన్స్. మరి మీకు జిఎస్టీ రిఫార్మ్స్ గురించి అవగాహన వచ్చిందా? జిఎస్టీ తగ్గడం వల్ల చీరలు బలంగా ఉంటున్నాం మేడం. ఎట్లా? జిఎస్టీ తగ్గడం వల్ల 3% కావడం వల్ల ధర్మవరం, అనంతపూర్, బెంగళూరు ఇవన్నీ బలంగా తిరిగి బలంగా చీరలు కొని బలంగా బిజినెస్ పెంచుకున్నాం మేడం. బాగా అంటే ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ రావడం వల్ల మీకు వ్యాపారం పెరిగిందంటారు. స్త్రీశక్తి వల్ల కూడా ప్రజలు అంటే మన మహిళలు బాగా ఉపయోగపెట్టుకుంటున్నారు అంటున్నారు. ఇప్పుడు మీకు జిఎస్టీ తగ్గడం వల్ల మరి మీ ఇంట్లో నిత్యావసర సరుకులు కూడా బాగా తగ్గాయా? బలంగా తగ్గినాయి నిత్యావసరాలు తగ్గినాయి. బిజినెస్ కూడా 20 to 30% పెరిగింది. బిజినెస్ కూడా జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల కూడా బిజినెస్ పెరిగింది. హ్యాపీనా? మరి ఏమైనా కొత్తగా టీవీ అలాంటివి ఏమైనా కొన్నారా? కొందాం మేడం ఫ్యూచర్లో. మామూలు ఎవరైనా మీ షాప్లో వస్తుంటారు కాబట్టి మీరు కూడా చెప్పండి. మేడం సీసీ కెమెరాలు కొన్నాము. సీసీ కెమెరాల పైన 20% బాగా డిస్కౌంట్ వచ్చింది. 20% జిఎస్టీ తగ్గింది. హెల్త్ ఇన్సూరెన్స్ మీద కూడా ఇప్పుడు 0%. ముందైతే ఇన్సూరెన్స్ కట్టాలంటే 18% జిఎస్టీ ఉండేది, ఇప్పుడు 0. కాబట్టి ₹1,00,000 ప్రీమియం కట్టాలన్న వాళ్ళు ఇప్పుడు 82,000 కడతారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ఈ జిఎస్టీ రిఫార్మ్స్ ని తీసుకొచ్చారు. మీరు అంతా ఉపయోగపెట్టుకోండి. కరెంట్ బిల్ ఏమైనా పెరిగిందా? పెరగలేదు, తగ్గుతుంది. ఇంకా తగ్గుతుంది. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా తల్లి? ఏం ప్రాబ్లమ్స్ లేవు మేడం. మున్సిపాలిటీ వాళ్ళతో ఒకటే. ఏంటి ప్రాబ్లం? ఏంటి మేడం? క్లీనింగ్ అది కొంచెం క్లీనింగ్ ప్రాబ్లం కొంచెం ఉంది మేడం. చేపిస్తాం అంటే క్లీనింగ్ అంటే రోజు రావడం లేదా ఏంటి? ఇంటి దగ్గర వచ్చేసి చెట్లు విపరీతంగా పెరుగుతున్నాయి, దానికి ఎవరు రెస్పాన్స్ కావడం. ఓకే అమ్మా, అది మేము ఫాలో అప్ చేసి క్లియర్ చేపిస్తాం. అదర్వైజ్ నో ఇష్యూ. మీకేమి వాటర్ ప్రాబ్లం కానీ పవర్ ప్రాబ్లం కానీ? మీకు పిల్లలు ఎంతమంది తల్లి? ఒక బాబు. ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందా? పెన్షన్ మీకు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళల్ని ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలి, ప్రతి నీలాగా వ్యాపారస్తుని తయారు చేయాలనేదే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అందుకే ఈరోజు తల్లికి వందనం కావచ్చు, స్త్రీ శక్తి కావచ్చు, దీపం 2 కింద సిలిండర్లు తీసుకున్నారా? మీకు లేదు. వచ్చింది మేడం, మేము వర్క్ బిజీలో తీసుకోలేదు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నేను ఇంకా 10 మందిని తయారు చేయండి, ఎలాగో మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు, నేను చూస్తూ ఉంటాను. మేడం ఇప్పుడు మాకు ఈ టైలరింగ్ పరంగా కానీ మాకు ఇక్కడ మహిళలు ఇక్కడ 10 నుంచి 15 మంది వర్క్ చేస్తున్నారు మేడం. వాళ్ళకు మీరు ఏ విధంగా సహాయపడగలరు అనేది మా ఆలోచన. వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది కూర్చొని మనం ఇప్పుడు డాక్రా సంఘాల ద్వారా కూడా వాళ్ళకి లోన్స్ ఇస్తున్నాం. వాళ్ళు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టుకుంటామన్నా కూడా మనం ఎంకరేజ్ చేస్తాం. 0 పావులా ఇంట్రెస్ట్ తో కూడా మనం లోన్లు ఇప్పించి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాం. వాళ్ళు గ్రూప్ లా తీసుకున్నా సరే లేదు ఇండివిజువల్ గా అయినా సరే దాన్ని కూడా మనం ఎంకరేజ్ చేస్తాం. ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఇంకా ఒకటి ఏమంటే ఇప్పుడు శ్రీనిధి లోన్ వచ్చేసి ఓన్లీ పల్లెలకు మాత్రమే ఇస్తున్నారు. పెనూరులో ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళకి శ్రీనిధి లోన్ లేదు. అవునా? నేను డిపార్ట్మెంట్ కూర్చోబెట్టుకుని ఏం ప్రొసీజర్ ఏంటో కనుక్కుంటాను. శ్రీనిధిలో వచ్చేసి మనకు పాల వడ్డీతో ఇస్తున్నారు మేడం చంద్రబాబు నాయుడు గారు, కానీ మేమంతా కూడా పెనుగొండ వాసులమే. కానీ మున్సిపాలిటీ పరిధిలో లేదు అంటున్నారు. అర్బన్ లేదు. అదే మాలాంటి వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది మా స్టేట్ ఇష్యూమా? నేను ఒకసారి సార్తోనూ డిపార్ట్మెంట్తో ఒకసారి మాట్లాడి చెప్తాను. ఓకే డాక్టర్ మీరేనా? అవును మేడం. ఏం పేరు డాక్టర్ గారు? మీ పేరు? వేణు మేడం. వేణు, బాగున్నారా? ఎలా ఉంది, ఏం కదా? బాగుంది మేడం, అంతా బాగుందా? ఏంటి జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చింది మరి మన భారతదేశం ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు. మేడం హాస్పిటల్ సర్వీసెస్ టోటల్ ఎక్స్క్లూడ్ చేశారు మేడం జిఎస్టీ. మెడిసిన్స్ మీద కూడా జనరిక్ మెడిసిన్ మీద జిఎస్టీ చాలా వరకు తగ్గించారు. దీనివల్ల పేషెంట్ కూడా చాలా వరకు భారం తగ్గుతుంది మేడం. జిఎస్టీ దేని మీద తగ్గించారు? ఒకసారి గట్టిగా చెప్పండి మాకు. హాస్పిటల్ సర్వీసెస్ అన్ని మేజర్ సర్వీసెస్ అంటే ఏమేమి వస్తాయి సార్? మామూలుగా అడ్మిషన్ చార్జెస్ కానీ, ఓపీ కన్సల్టేషన్ చార్జెస్ కానీ, ఏమన్నా సర్జరీస్ మనం ఇచ్చే సర్వీసెస్ అన్నిటి మీద జిఎస్టీ ఎక్స్క్లూడ్ చేసేసారు. అంటే ఒక కస్టమర్, ఒక పేషెంట్ వస్తే వాళ్ళకు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ రావడం వల్ల
ఒక సర్జరీ ఒక 50,000 రూపాయలు అవుతుంది ఆ సర్జరీ వల్ల. ఆ సర్జరీ వాళ్ళకి ఎంత బెనిఫిట్ పొందొచ్చు? ఒక 10,000 12,000 వరకు తగ్గుతుంది. ఓకే, సామాన్యమైన ప్రజలకు మీరు బాగా చెప్తున్నారా? చెప్తున్నాం. జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం చెప్తున్నాం. మీరు అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పండి, ఎందుకంటే మీ దగ్గర పేషెంట్స్ వస్తుంటారు కాబట్టి. ఇప్పుడు 0 ఇంట్రెస్ట్ జిఎస్టీనే లేదు, ఎవరైనా ఇన్సూరెన్స్ చేసుకున్నా వారికి జిఎస్టీనే లేదు కాబట్టి మీరు అది కూడా చెప్పండి. ఇప్పుడు మెడిసిన్ ఏ దాని మీద తగ్గిందంటారు? జనరిక్ మెడిసిన్ ఆల్మోస్ట్ 5% వరకు వచ్చింది మేడం. అంటే ఒక టాబ్లెట్ 10 రూపాయలు ఉంది అనుకోండి, ఇప్పుడు ఎంత తగ్గినట్టు? ఆల్మోస్ట్ 7 రూపీస్ వరకు తగ్గినట్టు. అంత హ్యాపీ కదా? అంత హ్యాపీ. మీకు కూడా కస్టమర్స్ కూడా పేషెంట్స్ కూడా భయపడకుండా వస్తారు కాబట్టి మీరు వచ్చిన పేషెంట్స్ కి మన భారతదేశంలో ప్రధానమంత్రి గారు తీసుకున్న జిఎస్టీ రిఫార్మ్స్ గురించి మీరు చెప్పండి. ఎందుకంటే ఎడ్యుకేటెడ్స్ మీరు డాక్టర్స్ కాబట్టి మీరు బాగా మోటివేట్ చేయగలరు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, వాడుకోమనండి, మోసపోవద్దని చెప్పండి ప్రజలు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటికైతే 15 నుంచి 6 రూపాయలకి వచ్చిందంటే 9 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. ఇంకా ఏదో 2-3 రూపీస్ అంటున్నారు. ఓకే ఓకే. ఇప్పుడు మీకు ఇమీడియట్గా అంటే ఇప్పుడు ఐటీసీ బ్రిటానియా ఇప్పుడు ఈ బిస్కెట్ ఎంతనా? 5 రూపీస్ 4.5 చేసేస్తారు. 5 రూపీస్ది 5 రూపాయల బిస్కెట్ కొంటే ముందు అయితే 5 రూపాయలు మీరు అమ్మేవారు. ఇప్పుడు ఈ బిస్కెట్ ప్యాకెట్ కొంటే డైరెక్ట్గా జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల 450 అంటే ₹1 ఒక బిస్కెట్ ప్యాకెట్. 5 రూపాయల బిస్కెట్ ప్యాక్ కొంటే 50 పైసలు తగ్గింది. ఓకే, ఈ టూత్ బ్రష్ ఇవే మ్యారీగోల్డ్ ఎంత ఇది? 10 రూపీస్ 9 రూపీస్ ₹1 తగ్గింది. మీకు బాగా సేల్స్ ఇప్పుడు పెరిగిందా? పబ్లిక్ కూడానా చేస్తా ఉన్నారు. వీళ్ళు ఏజెన్సీ వాళ్ళు కూడా మనకి ఎంఆర్పి ఉన్నా కూడా వాళ్ళు రెడ్యూస్ చేసి. మీరు కొనేకొచ్చారా దీన్ని? ఇప్పుడు ఎంత ఇది? ఇది 84 ఉండేది 75 అయింది. ఇప్పుడు 84 రూపీస్ ఉండేది 75 రూపీస్. మరి ఎంత తగ్గిందండి? ఓన్లీ ఒక టోల్ గేట్ పేస్ట్ కొంటే ఇది ఎన్ని గ్రాములది? 100 గ్రాముల టోల్ గేట్ ముందు ఎంత ఉండేది? 84. ఇప్పుడు 75. ఎంత తగ్గిందండి? 9 రూపాయలు. ఒక కోల్గేట్ పేస్ట్ 100 గ్రామ్స్ కొంటే 9 రూపాయలు తగ్గింది. హ్యాపీనా మీరు? ఇప్పుడు బ్రష్ మొత్తం నిత్యావసర సరుకులన్నీ తగ్గించాం, మిల్క్ ప్రోడక్ట్స్ తగ్గించాం, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తగ్గించారు కాబట్టి మీరు హ్యాపీ కదా? మీరు అందరికీ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీరు కూడా అందరికీ దీని మీద ఇంత తగ్గింది కొనేటప్పుడు కస్టమర్స్ వస్తుంటారు కాబట్టి మీరు దీని మీద ఈ జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ప్రజలకు ఇంత భారం తగ్గిందని మీరు కొన్ని రోజులు చెప్పాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరందరూ సహకరించాలి. ఎందుకంటే ఆటోమేటిక్ మరి మీ దగ్గర కస్టమర్స్ మీరంతా చెప్తున్నారా? ఎలా ఉంది? మీ బిజినెస్ పెరిగిందా? మేడం ఒక వస్తువు కొనేవాళ్ళు ఒక 5 తగ్గితే 2 ఇంకో వస్తువు ఎక్స్ట్రా కొంట. అంటే ముందైతే ఒక వస్తువు కొనేవారు, ఇప్పుడు ఇంకొక వస్తువు కొంటున్నారు, ఇంకా 2. మీకు వ్యాపారము పెరిగింది, వాళ్ళకి లబ్ధి పొందుతున్నారు. మీరు కూడా నేను అనేది ఏమంటే వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు గతంలో ఇంత ఉండేది, ఇప్పుడు ఇంత తగ్గింది జిఎస్టీ తగ్గియడం వల్ల అన్న విషయం మీరు కూడా కస్టమర్స్ అందరికీ చెప్పండి. ఇండైరెక్ట్గా మీకు బిజినెస్ పెరుగుతుంది, వాళ్ళు లబ్ధి పొందుతారు. తెలుసుకొని తగ్గింది కాబట్టి ఇంకొక మనకు కొనే అవకాశం వాళ్ళకి అవకాశం వస్తుంది. తప్పకుండా చెప్పాలమ్మా. అందరికీ నమస్కారం. మరి మన అందరికీ తెలుసు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు బడుగు బడిగిన వర్గాలు ఇబ్బంది పడకూడదు, సామాన్యమైన ప్రజలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం మనందరికీ తెలిసిన విషయమే. మరి జిఎస్టీ రిఫార్మ్స్ గురించి చర్చించాలన్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అందరినీ మరి ఫైనాన్స్ మినిస్టర్స్ని సీఎంఓ నుంచి కూడా చాలామంది వెళ్ళారు. మరి రాష్ట్రంలో భారతదేశంలో జిఎస్టీ రిఫార్మ్స్ గురించి చర్చ జరిగినప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటిగా జిఎస్టీ రిఫార్మ్స్ని నేను స్వాగతిస్తున్నాను. నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. రాష్ట్రానికి భారమైన ప్రజలు లబ్ధి పొందుతారు. ప్రజలు ప్రతి ఒక్కరికి బడుగు అడిగిన వర్గాలకు అందరికీ ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతుందని చెప్పి మొదటిగా ప్రధానమంత్రి గారు అమలుపరిచిన జిఎస్టీ రిఫార్మ్స్ స్వాగతించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం.
మరి మేమందరం క్యాబినెట్లో కూర్చున్నప్పుడు కూడా సుమారుగా మన రాష్ట్రానికి 8,000 కోట్లు భారం పడుతుంది సంవత్సరానికి అని మేమంతా చర్చిస్తే ఆ 8,000 కోట్లు ప్రజలే కదా లబ్ధి పొందేది, మనం స్వాగతించాలి. ఇది నాంది స్వర్ణాంధ్రప్రదేశ్గా మారటానికి ఇది ఒక నాంది అని మరి చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మేము కూడా ప్రజల్లోకి వెళ్ళటంతో ప్రతి ఒక్కరి దగ్గర ఈరోజు జిఎస్టీ రిఫార్మ్స్ గురించి అడిగితే ప్రతి ఒక్కరు ఒక పక్క నిత్యావసర సరుకులు కావచ్చు, అదేవిధంగా మరి ఈ ఆరోగ్య బీమా, నిత్యావసర సరుకులు ఒక సామాన్యమైన కుటుంబాలు నెలకు సుమారుగా 5,000 రూపాయల సరుకులు కొంటే 1,200 రూపాయల దాకా మాకు మిగిలింది అని, ఈ జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల 1,200 రూపాయలు ఒక నిత్యావసర సరుకుల్లోనే తగ్గాయనే విషయాన్ని కూడా ప్రజలు కూడా తెలియజేశారు. మరి మిల్క్ ప్రోడక్ట్స్ మీద కూడా తగ్గించడం, అంతేకాకుండా మరి స్టేషనరీ మీద కూడా ఈరోజు సుమారుగా స్టేషనరీ మీద కూడా తగ్గించారు. అంతేకాకుండా దుస్తులు, ఒక అమ్మాయి ఈరోజు ఒక లేడీ ఎంటర్ప్రెన్యూర్ ఒక బట్టల షాప్ నడుపుతూ ఉంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగితే మాకు 7% జిఎస్టీ తగ్గించడం వల్ల కూడా మాకు సేల్స్ పెరిగాయి, సామాన్యమైన ప్రజలు కూడా వచ్చి ఈరోజు దుస్తులు కూడా అంటే చీరలు కావచ్చు ఇతర దుస్తులు కూడా కొంటున్నారన్న విషయం కూడా తెలియజేశారు. అంతేకాకుండా హాస్పిటల్కి వెళ్ళడం వల్ల మరి మెడిసిన్ ఛార్జెస్ సుమారుగా 7% నుంచి 12% దాకా తగ్గటం వల్ల కూడా సామాన్య ప్రజలు చాలా లబ్ధి పొందుతున్నారు. అంతేకాకుండా మరి లైఫ్ ఇన్సూరెన్స్, గతంలో లైఫ్ ఇన్సూరెన్స్ కడితే 18% జిఎస్టీ వచ్చేది. ఇప్పుడు జిఎస్టీనే లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్, వాళ్ళ ఫ్యామిలీకి భద్రత కల్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి కూడా ముందుకొస్తున్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమైన విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి దీన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని ప్రతి ఒక్కరికి మరి ఈరోజు నేను మరి కూటమి నాయకులు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అందరం కలిసి షాపు తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇండ్ల దగ్గరికి వెళ్ళి కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం. ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల ఒక బ్రష్ 100 రూపీస్ 100 గ్రాముల బ్రష్ పేస్టు 100 గ్రాముల కోల్గేట్ పేస్ట్ కొంటే 9 రూపాయలు తగ్గింది, 9 రూపాయలు కొట్టింది. పన్నీర్ కావచ్చు, ఈరోజు పన్నీర్ మిల్క్ ఐటమ్స్ కూడా ఈరోజు భారీగా తగ్గడం వల్ల ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. కోల్గేట్కి దానికి ఎంత తేడా? కొన్ని కంపెనీని బట్టి కొన్ని ఈ కంపెనీ వచ్చి 18% ఉండేదట, ఇప్పుడు 5% చేశారు. గతంలో 18% జిఎస్టీ ఉంది, ఇప్పుడు 5% జిఎస్టీ, 13% తగ్గింది. అప్పుడు ఈ 100 గ్రామ్స్ పేస్ట్ మీద ఎంత తగ్గినట్లు? 17 రూపాయలు తగ్గింది. ఇప్పుడు ఇది ముందు 57 ఉండింది, 60 రూపాయలు ఉండింది, 57 అయింది. 5% ఉండింది, నిల్ అయింది. 5% ఉండింది. ఇది కొత్త ప్యాకెటా? కొత్త ప్యాకెట్. ముందు ఇంత ఉండింది. జిఎస్టీ ఉన్నప్పుడు 5% ఉన్నప్పుడు 60 ఉండింది, ఇప్పుడు 50 తీసేసినాక 57 చేశారు. ఓకే, మీరు కూడా బాగా అందరికి కస్టమర్స్ చెప్పండి, మీ సేల్స్ పెరుగుతాయి, ప్రజలు కూడా లబ్ధి పొందుతారు. బ్రదర్ మీ పేరేంటి? हिंदी मैडम। आप किधर से आया? उड़ीसा से। इधर काम कर रहा है क्या? क्या ये जीएसटी रिफॉर्म्स क्या हो रहा है? ये पहले तो 60 रुपया ले रहा था, अभी 57 है, 3 रुपया कम हुआ जीएसटी का। अच्छा, ये 72 था, अभी 55 है ना, 17 रुपया कम है अभी। अच्छा, आप हैप्पी है ना? सभी लोग को बोलना है आप, ओके आपका कोलिग्स को, पूरा लोग को अब बोलना है। 180 रुपीस है, 185 है मैडम, ఇప్పుడు 165 అయింది ఈ బిల్. आपका टोटल बिल पहले 185 होता, ये 2 आइटम्स में, अभी 165 हुआ। कितना प्लस हो गया? 20 रुपीस नियर। 20 रुपीस, ये 2 आइटम में आपको 20 रुपीस प्लस हो गया। अच्छा है ना? ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా అందరికీ చెప్పండి. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంజన్ గ్రోత్, ఈ రెండు కూడా సాధ్యమయ్యేదానికి ఈ యొక్క జిఎస్టీ రిఫార్మ్స్ దోహదం చేస్తాయని కూడా నేను మీకు తెలియజేస్తాను. అందుకే చికెన్ కూడా తగ్గిస్తావా? తగ్గిస్తాం మేడం, జిఎస్టీ తగ్గితే అంతా తగ్గుతుంది మేడం. జిఎస్టీ తగ్గింది, తగ్గితే కాదు, జిఎస్టీ తగ్గింది. ఇప్పుడు నిత్యావసర సరుకులు కూడా అన్ని తగ్గుతాయి మేడం, అన్ని తగ్గుతాయి మేడం. తగ్గినాయి, తగ్గుతాయి కాదు, తగ్గినాయి. నువ్వు కూడా చెప్పాలి అందరికి జిఎస్టీ రిఫార్మ్స్ తగ్గినాయి కాబట్టి. నమస్తే మా. నమస్తే మేడం. ఏమి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? మీరు ఏం పని చేస్తున్నారు? మేము టీచర్ మేడం, నల్లూరులో వర్క్ చేస్తున్నారు. మీరమ్మా? మేకల్పల్లిలో పనిచేస్తున్నారు. ఓకే మా, మరి జిఎస్టీ రిఫార్మ్స్
మీకు అవగాహన వచ్చిందా? వచ్చింది మేడం. హ్యాపీనా? హ్యాపీనే మేడం, చాలా ట్రాన్స్ఫర్లు అన్ని ప్రశాంతంగా జరిగినాయి మేడం. మీరేమైనా బస్సు వాడుకోవడం లేదా? శ్రీశక్తి బస్సు మాకు మన రూట్ లో లేదు మేడం. పెనుగొండ డిపో నుంచి మనకు ఒకటి వేస్తే బాగుంటుంది మేడం. మిగతా టీచర్స్ వస్తున్నారు మేడం. ఉపయోగమేనా? ఉపయోగం మేడం. మనకి రొద్దం నుంచి ఇక్కడ మనకి పెనుగొండ లేవు మేడం. నల్లూరును కలుపుకుంటే హిందూపూర్ అన్నారు. అది నల్లూరు బ్రిడ్జ్ ప్రాబ్లం అనేది, ఆ బ్రిడ్జ్ అయిపోయింది. ఒక సింగిల్ వస్తుంది, సింగిల్ ట్రిప్ వస్తుంది. సెకండ్ ట్రిప్ కావాలన్నారు, అది కూడా చేస్తాం. అదర్వైజ్ ఓకేనా? పిల్లలు ఎలా ఫోన్ చేస్తున్నారు? ఇప్పుడు సూపర్ ఫైల్ రైస్ వస్తుంది. ముందు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. పిల్లలంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంట్లో ఊర్లో అదేంటి పిల్లలందరికీ తల్లికి వందనం వచ్చింది మేడం. మీరు కూడా బాగా కేర్ తీసుకోవాలి. పర్సెంటేజ్ పెంచాలి తల్లి. థ్యాంక్ యూ. మీ విద్యాశాఖ మంత్రి గారు నిరంతరం కష్టపడుతున్నారు. ఎందుకంటే నాణ్యతమైన విద్య అందజేయాలని చెప్పి మన విద్యాశాఖ మంత్రి బాగా కష్టపడుతున్నారు. కాబట్టి మీరంతా ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. వ్యవస్థగా తయారవుతుంది. సుమారుగా దేశవ్యాప్తంగా ప్రజలపై 2 లక్షల కోట్లకు పైగా భారం తగ్గుతుంది. ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుమారు 8,000 కోట్ల ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుతుంది. మీ పేరేనా? రవి నాయక్. మీరు పెనుగొండ టౌన్ లో ఇల్లు కడుతున్నారు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. మరి మీకు ఇసుక ఎలా ఉందన్నా? ముందు ఎంతకు వచ్చేది మీరు ఇసుక? అప్పుడు ముందు స్లాబ్ వేసిన, మీరు కింద ఇది ప్లాట్ఫామ్ వేసినట్లున్నారు కదా, అప్పుడు ఎంత ఇసుక? 5 నుంచి 5,500 ఉండేది ఒక ట్రాక్టర్ ఇసుక. ఇప్పుడు మీకు ఎంతకి ఇస్తున్నారు ఇసుక? 1,500కు మీకు ఇసుక ఇస్తున్నారు. అప్పుడు ఎందుకు ఆపేశారు మీరు? అప్పుడు రేట్లు ఎక్కువ అని చెప్పి ఆపేశారు. ఇప్పుడు ఇసుకలోనే మీకు సుమారుగా ఈ ఇల్లు అంతా కట్టాలంటే సుమారుగా ఒక 100 ట్రాక్టర్లు లేకపోతే 200 ట్రాక్టర్లు ఇసుక కావాలి. ఇసుక సుమారుగా ఈ బిల్డింగ్ మీరు 2nd ఫ్లోర్ వరకు పోయినా సుమారుగా 200 ట్రాక్టర్లు ఇసుక కావాలి. మరి ఈరోజు 200 ఇసుక ట్రాక్టర్లకి సుమారుగా అంటే 3 లక్షల రూపాయలతో ఈరోజు అయిపోతుంది. గతంలో ఎంత ఉండేది? 5 లక్షలు 100 ట్రాక్టర్లకి, అంటే 10 లక్షల రూపాయలు. మీరు హ్యాపీనా? నాణ్యతమైన ఇసుక వచ్చిందా? బాగుందా ఇసుక? మరి ఈరోజు మీకు సిమెంటు ఎంత? ఇప్పుడు 310 రూపాయలు మేడం. అంతకుముందు 350 ఉండేది, ఇప్పుడు 310. ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ రావడం వల్ల మీకు గతంలో 310 రూపాయలు ఉండేది సిమెంట్, 350 రూపాయలతో కొన్నారు. ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ రావడం వల్ల మీకు ఎంత తగ్గిందన్నా? 40 రూపాయలు తగ్గింది మేడం. 40 రూపాయలు తగ్గింది. 40 రూపాయలు ఒక బ్యాగ్ మీద. సుమారుగా ఇప్పటికే మీరు ఎన్ని బ్యాగులు కొన్నారు? ఇప్పుడు మేడం మేము ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి వచ్చి ఫస్ట్ నుంచి ఇప్పుడు 200 బ్యాగ్ కొన్నాము. ఇంకా 400 బ్యాగ్ పడుతుంది మేడం. సుమారుగా మీరు ఇల్లు అంతా అయిపోయే లోపల ఒక 800 బ్యాగులు అవుతాయి. మరి ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల, మరి మీకు ఫ్రీ ఇసుక రావడం వల్ల, మరి మీ కార్మికులకు కూడా పని కూడా కల్పిస్తున్నాం. గతంలో పని లేదు. ఈరోజు ఎక్కడ చూసినా బిల్డింగ్స్ కడుతున్నారు. జిఎస్టీ తగ్గించడం, ఇసుక తగ్గించడం, సిమెంట్ తగ్గించడం, దీనివల్ల 3,500 ఒక ట్రాక్టర్ మీద తగ్గింది. హ్యాపీనా మీ అందరూ? మీకు పనులు బాగా దొరుకుతున్నాయా? ఓకే, మరి మీరు ఇది కూడా అందరికీ చెప్పాలి. మీ ఇంట్లో నిత్యావసర సరుకులు కూడా బాగా తగ్గించాం. జిఎస్టీ ఒక 5,000 రూపాయలు సరుకులు కొంటే సుమారుగా 1,000 రూపాయల నుంచి 1,200 తగ్గుతుంది. మీరు 2 వీలర్లు కొనుక్కోవాలన్నా బాగా తగ్గుతున్నాయి. ఓకేనా? అందరికి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. నిన్న ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. సడన్ గా టర్న్ అవుతుంది. డైవర్షన్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు? ఇక్కడ మళ్ళీ తీసుకుంటారా? ఇప్పుడు ఎన్ని అడుగులు రోడ్డు అవుతుంది మనకి? 20 అవుతుంది. ఆ పక్క ఎంత వదిలేదు? ఆ పక్క 8 మేడం. ఇది కొంచెం ఇష్యూ ఉంది, క్లియర్ చేశారు. వీళ్ళు 6 అడుగులు వదులుతున్నారు, 5 అడుగులు, వాళ్ళు 8. ఓకే, మొత్తం 35 ఫీట్ అవుతుంది. 20 ఫీట్ రోడ్ అవుతుంది. 20 ఫీట్ రోడ్ సిసి రోడ్. ఆ పక్క ఈ పక్క డ్రైన్ ఎంత?
డ్రైన్ వచ్చి నాకు 7 feet వస్తుంది మేడం. 6 to బోత్ సైడ్స్ వస్తుందా డ్రైన్? వన్ సైడ్, ఇటు సైడ్ డ్రైన్ వచ్చేసి వన్ సైడ్ డ్రైన్ వస్తుంది, వన్ సైడ్ మొత్తం రోడ్ వచ్చేసి ఎండ్ టు ఎండ్ వస్తుంది. సైడ్ ఉన్న వాళ్ళు ఏంటి అటు సైడ్ ఉన్న వాళ్ళు పైప్ ఇప్పుడు ఇక్కడ బాగా లబ్ధి పొందాలంటే జయచంద్ర రెడ్డి అనే కదా. ఏమైనా స్పాన్సర్ చేస్తే ఇంకొంచెం లబ్ధి చేస్తాం, లైట్ లేపిస్తాం, సోలార్ లైట్లు. సోలార్ లైట్. బ్యాగ్ ఇచ్చారా? బ్యాగ్ ఎవరి పేరు మీద ఇచ్చారు? బ్యాగ్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఇచ్చారు. క్లాసెస్ బాగా జరుగుతున్నాయా? తల్లికి వందనం వచ్చిందా? మరి మధ్యాహ్నం పూట భోజనం ఎలా ఉంది? ఎందుకు బాగుంది? ఇప్పుడు మీకు సన్న బియ్యం పెడుతున్నారు, బాగుందా? అందరు తింటున్నారా? ఎక్కడ పడేయడం లేదా? అంత హ్యాపీనా? ఇప్పుడు క్లాసులు బాగా జరుగుతున్నాయా? ఓకే. ఆర్టీఓ గారు, వీళ్ళకి గర్ల్స్ స్కూల్లో ఒక ఇష్యూ సిఐ గారికి చెప్పాను. గర్ల్స్ స్కూల్ పక్కన ఒక స్టేడియం ఆడుకోవడానికి గ్రౌండ్ వాళ్ళేం అనఫిషియల్గా ఇయ్యరు, గ్రౌండ్ చెప్పాము. అది కొంచెం ఫాలో అప్ చేసి అది ఏమైనా క్లీన్ చేయించాం. కమిషనర్కి చెప్తే మేము కమిషనర్కి వస్తుంది కదా. కమిషనర్ గారు, ఇప్పుడు గర్ల్స్ స్కూల్ హెచ్ఎం వాళ్ళందరూ వచ్చారండి. పక్కన అది సిఐ ఆఫీస్ ఉంది కదా, ఆ ప్లేస్ ఉంది, మీరు క్లీన్ చేయించి వాడుకోవచ్చు. డిఎస్పీతో కూడా చెప్పాను, వాళ్ళు ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి అది రెడీ చేసి ఇవ్వండి. మీరు ఇమ్మీడియట్గా అది అయిపోవాలి. చూడండి, లాగిన్ అయిన తర్వాత డిటిడి విజిట్ పై క్లిక్ చేయండి. స్క్రీన్ పై కనబడే సూపర్ జిఎస్టి చెప్పు రవికి అట్లా వస్తాం. ఏం పని చేస్తుంటారు మీరు? బిల్డింగ్ కాంట్రాక్టర్. ఇప్పుడు ఈ బిల్డింగ్ మేస్త్రి, ఈ బిల్డింగ్ ఎన్ని రోజుల నుంచి కడుతున్నారు? 6 నెలల నుంచి. 6 నెలల నుంచి. మరి గతంలో 5 సంవత్సరాలు మీరు ఇసుక ఎంత కొన్నారు? 5,500. ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత కొన్నారు? 5,500. 5,500. ఇప్పుడు మీకు ఎంత వస్తుంది ఇసుక? 1,500. 1,500. మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకున్నారా లేకపోతే లేబర్ కాంట్రాక్ట్? లేబర్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఒక ట్రాక్టర్ మీద ఇప్పుడు ముందైతే 5,500, ఇప్పుడు 1,500. ఇప్పుడు ఎంత తగ్గినట్లు మీకు ఒక ట్రాక్టర్ మీద? 4,000. అందాజుగా ఈ బిల్డింగ్ పూర్తి చేయడానికి ఎన్ని ట్రాక్టర్లు ఇసుక కావాల్సి వస్తుంది? 80 ట్రాక్టర్లు ఇసుక కావాల్సి వస్తుంది. 80 × 4 అంటే ఎంత మిగిలినట్లు మీకు? 3,20,000 రూపాయలు ఒక ఇసుక మీద మిగిలినట్లు. ఇప్పుడు పనులు మీరు ఇక్కడ పని చేస్తారమ్మా? ఇప్పుడు పనులు బాగున్నాయా? ఇసుక ఫ్రీ ఇసుక చేయడం వల్ల బాగుందా? మీరు ఏ ఊరు నుంచి వస్తారు? మావుటూరు నుంచి మేడం. మావుటూరు ఏంట్లో వస్తారు? బస్ వస్తుందా? ఫ్రీ బస్సా? ఫ్రీ బస్ అమ్మా, ఫ్రీ బస్ మేడం. మీరు పని చేసుకోవడానికి ఫ్రీగా బస్కి వస్తున్నారు. ఎంతమ్మా మావుటూరు నుంచి పెనుగొండకు ఛార్జీ? 30 రూపాయలు మేడం. ఎక్స్ప్రెస్ కి అయితే, మామూలుగా 6 అయితే 6. ఎట్లెట్లక్క? ఎక్స్ప్రెస్ కి అయితే 30 రూపాయలు, అక్కడి నుంచి ఇక్కడికి 30 రూపాయలు. అప్ అండ్ డౌన్ అయితే? అప్ అండ్ డౌన్ అయితే 60 రూపాయలు అయితే. 60 రూపాయలు. రోజుకు 60 రూపాయలు. ఆదివారాలు ఇచ్చి పెడితే మీరు 26 రోజులు వస్తారు పనికి. మరి రోజుకి ఎంత మిగిలినట్లు మీకు? మాకు 60 రూపాయలు మిగిలిన. 60 రూపాయలు. మన లేడీస్ అందరికి 60 రూపాయలు మిగిలినట్లు. హ్యాపీనా? ఓకే. మరి మీరు సిమెంట్ రేట్ ఎంత? ఇప్పుడు ఎంత బ్రదర్? ఇప్పుడు 320 మేడం. 320. ముందు ఎంత ఉంది? ఇప్పుడు జిఎస్టీ తగ్గించారు కదా, ఎంత తగ్గి? 400 కాదండి, ఇప్పుడు జిఎస్టీ తగ్గింది. 350 నుంచి 360 ఉంటే మేడం 320 పోతాను. 320. ఒక బ్యాగ్ మీద ఒక్కొక్క బ్రాండ్ బట్టి ఉంటుంది. ఒక సిమెంట్ బ్యాగ్ మీద మీకు 40 రూపాయల దాకా తగ్గింది. 40 నుంచి 50 రూపాయలు తగ్గింది. మరి ఈ బిల్డింగ్ అంతా అయిపోవడానికి ఎన్ని బ్యాగుల సిమెంట్ అవుతుంది? 1,500 మేడం. 1,500. ఇసుక వల్ల 3.5 లక్షలు మిగులుతుంది. కాబట్టి ఒక పక్క మీకు పని దొరికింది, భవన కార్మికులకు పని దొరికింది. మరి ఈరోజు మీరు అందరికీ చెప్పాలి, మీ ఇంట్లో సరుకుల మీద కూడా జిఎస్టీ బాగా తగ్గిందమ్మా. మీరు ఏం సరుకులు, షాంపూ, సోపులు, బ్రష్లు, నూనె, బస్ ఛార్జీ ఇచ్చారు. దీంతో పాటు కూడా మనం జిఎస్టీ తగ్గియడం వల్ల ప్రతి వస్తువు మీద కూడా, కొబ్బరి నూనె అన్నిటి మీద తగ్గింది. మీరు బైకులు కొంటే బైక్ కూడా తగ్గింది జిఎస్టీ. ఇన్సూరెన్స్ కూడా కట్టుకోండి అందరూ. ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా జిఎస్టీ లేదు. ఓకేనా? సంతోషం కదా? మీ పిల్లలు ఎంతమంది? కొడుకు కూతురు మేడం. ఇద్దరు. ఏం చదువుతున్నారు? డిగ్రీ లాస్ట్ ఇయర్ అమ్మాయి, ఫస్ట్ ఇయర్ అబ్బాయి. ఓకే ఓకే ఓకే. గ్యాస్ వచ్చిందా? వచ్చింది మేడం. ఫ్రీ గ్యాస్ వచ్చింది కదా? ఫ్రీ గ్యాస్ మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. పోయింది మేడం అన్న క్యాంటీన్ చెప్పదే. మధ్యాహ్నం పోయిన కూడా అన్న క్యాంటీన్
కూడా అన్నా క్యాంటీన్ లోనే తింటున్నాము. అన్నా క్యాంటీన్ లో భోజనం కూడా సూపర్ గా ఉంది మేడం. ఓకే మా, ఒక పక్క గ్యాస్ వస్తోంది, తల్లికి వందనం వస్తోంది, ఫ్రీ ఛార్జీ వల్ల బస్సు ఫ్రీ, అన్నా క్యాంటీన్ లో భోజనం చేస్తున్నారు, అందరు హ్యాపీ కదా? అందరు వెళ్తున్నారా? పూర్వ కార్మికులు అందరు వెళ్తున్నారు అన్నా క్యాంటీన్ కి? ఓకే, బాగుంది కదా అన్నా క్యాంటీన్ లో భోజనం? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీ నూనె, నెయ్యి, పాలు ఏమి అందరి హోమానికి సంబంధించినవన్నీ బాగా తగ్గాయి జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల. మీరు అందరికీ చెప్పండి. సంతోషం. నమస్తే స్వామి, థ్యాంక్ యూ స్వామి. ఐడి ఎక్కడి వరకు వెళ్తుంది సార్? ఇది ఎక్కడి వరకు వెళ్తుందండి? ఏమండి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఏం పేరు మీ పేరు? సరస్వతి మేడం. సరస్వతి. మీకు పెన్షన్ వస్తుందా? వస్తాను మేడం. ఎన్ని రోజులైంది మీకు భర్త చనిపోయి? సంవత్సరం అవుతుంది మేడం. సంవత్సరం అయింది. ఇప్పుడు స్పోర్ట్స్ పెన్షన్ మీకు వస్తా ఉందా? వస్తాను. ఎంత వస్తుంది తల్లి? 4000. 4000 ఇంటి దగ్గరికి ఇస్తున్నారా? ఇస్తాను మేడం. గ్యాస్ వచ్చిందా? వచ్చింది మేడం. వచ్చింది. ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఏం చదువుతున్నారు తల్లి? 5th క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఒకరు, ఫస్ట్ క్లాస్ ఒకరు. తల్లికి వందనం వచ్చిందా? ఇంకొకరికి ఎందుకు రాలేదు? ఫస్ట్ క్లాస్ 5వ తరగతికి వచ్చినది ఫస్ట్, ఇప్పుడు జాయిన్ అవుతుంది, అది కూడా ఇస్తారు తల్లి. మరి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? బస్ ఎక్కారా? ఫ్రీ బస్, హ్యాపీనా? ఓకే. మరి ఈ రోడ్లు కూడా డ్రైనేజీలు కూడా మొత్తం 80 లక్షల రూపాయలతో మెయిన్ రోడ్ వేసేస్తున్నాం. మెయిన్ రోడ్ డ్రైన్, పెద్ద డ్రైన్ పెట్టాం. ఈ డ్రైన్లు కూడా 80 లక్షల రూపాయలతో మొత్తం డ్రైన్లు వేస్తున్నాం. మరి ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ప్రధానమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. మన నిత్యావసర సరుకులు కూడా బాగా తగ్గాయి. పేస్ట్ మీద, బ్రష్ మీద, నూనె మీద, మన ఇంట్లో వంట సామాన్ల మీద, కార్లు, బైకులు, టీవీలు అన్నిటి మీద కూడా జిఎస్టీ బాగా తగ్గింది. అది మీ షాప్లోకి వెళ్ళినప్పుడు అడగాలి ఎంత తగ్గింది, ఈ పేస్ట్ మీద ఎంత తగ్గింది, మరి బ్యాళ్ళ మీద ఎంత తగ్గింది, నూనె మీద ఎంత తగ్గిందో కూడా మీరు బాగా అడిగి తెలుసుకోవాలి. అందుకే మేము కూడా ఇది తెలియజేస్తున్నాం. ఏ ఊరికి పోయినారు బస్సులో? మేడం హిందూపురం. మేడం హిందూపురం. ఎంత ఛార్జీ? మేడం 45 రూపాయలు. ఇక్కడి నుంచి 45, వచ్చేటప్పుడు 45, 90 రూపాయలు. ఇద్దరు వెళ్ళారా? అప్పుడు మరి బాగా తగ్గినట్లే కదా. 180 రూపాయలు. ఇవాళకి ఎన్నిసార్లు పోయినారు? నేనేమో 2 దఫాలు పోయినాను మేడం. 2 సార్లు పోయినావు. నువ్వు తల్లి? 3 తూర్లు పోయినావు. హ్యాపీనా అందరూ? ఓకే అమ్మా, నమస్తే. తల్లికి వందనం వచ్చిందా? ఏ స్కూల్లో చదువుతున్నారు? బ్రిలియన్స్లో. తల్లికి వందనం వచ్చింది, గ్యాస్ వచ్చింది, బస్ ఎక్కారా? ఫ్రీ బస్. ఎక్కడికి వెళ్ళారు? హిందూపూర్. ఎన్నిసార్లు పోయారు? 2 సార్లు పోయారు. ఇప్పుడు అంతేకాకుండా మరి జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. నిత్యావసర సరుకుల మీద భారీగా తగ్గాయి. 5 నుంచి 7%, 12%, ఒక్కొక్క వస్తువు మీద బాగా తగ్గాయి. మీరందరూ ఈరోజు నా నిత్యావసర సరుకులు 5000 కొంటే 1200 తగ్గుతున్నాయి. కరెంటు బిల్లు పెంచలా, మీకు డ్రైనేజ్లు, రోడ్లు వేస్తున్నాం, జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. కాబట్టి మీరు ఇదంతా మీకు ఇల్లు ఇస్తాం. ఓకేనా? ఓకే పట్టమ్మా. ఇదమ్మా అక్క, ఇంకొన్ని పేపర్లు ఏంటమ్మా. మిషన్ మీద, 2 వీలర్ల మీద ముఖ్య అసలు అందరికీ నమస్కారం. మరి ఈరోజు పెనుగొండలో సూపర్ జిఎస్టీ సూపర్ సక్సెస్, సూపర్ 6 సూపర్ సక్సెస్. ఒక పక్క ఏదైతే నరేంద్ర మోడీ గారు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారో భారతదేశాన్ని మరి ఉన్న ప్రజలందరికీ జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం, ప్రతి ఒక్కరికి లబ్ధి పొందాలనే గొప్ప నిర్ణయంతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం. నరేంద్ర మోడీ గారు తీసుకున్న జిఎస్టీ రిఫార్మ్స్ని ఇతర రాష్ట్రాల ఉన్న ముఖ్యమంత్రుల కన్నా మొట్టమొదటి ముఖ్యమంత్రి స్వాగతించారు. జిఎస్టీ రిఫార్మ్స్ రావడం వల్ల ఈ రాష్ట్రానికి అధిక భారం, సుమారుగా 8000 కోట్లు మన రాష్ట్రానికి భారం పడుతుందని తెలిసినా ప్రజలు బాగుపడాలి, ప్రజలు అన్నిట్లోనూ ముందుండాలని కోరుకున్న ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి సూపర్ 6 సూపర్ హిట్తో పాటు సూపర్ 6తో పాటు సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ వల్ల ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు మేము కూడా చాలామందితో కలిసాం. జిఎస్టీ రిఫార్మ్స్ గురించి అడిగితే
మరి సామాన్యమైన కుటుంబాలు నిత్యావసర సరుకులు కావచ్చు, మరి హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, అదేవిధంగా దుస్తుల మీద కావచ్చు, మిల్క్ ప్రోడక్ట్స్ మీద కావచ్చు, మరి ఎలక్ట్రానిక్ దాని మీద కావచ్చు, అన్నిటి మీద బాగా జిఎస్టీ తగ్గడం వల్ల మరి వ్యాపారస్తులకు సేల్స్ పెరిగింది, ప్రజలకు బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఒక వస్తువు కొనేది ఒక కోల్గేట్ పేస్ట్ మీదే 100 గ్రామ్స్ పేస్ట్, కోల్గేట్ పేస్ట్ మీద 100 గ్రామ్స్ పేస్ట్ మీద కూడా 9 రూపాయలు తగ్గిందన్నాం. కోకోనట్ ఆయిల్ మీద ఇలా సామాన్యమైన ప్రజలందరికీ అందుబాటులో తెచ్చినందుకు మరి ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన సీఎం గారికి కూడా ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మా మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా పరిశీలించాం. ఒక పని ఈరోజు ఎంతటి గత కొన్ని సంవత్సరాలుగా మరి కోనాపురం రోడ్, పెనుగొండ నుంచి కోనాపురం రోడ్డు మధ్యలో బ్రిలియన్ స్కూల్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది, కోనాపురం, మంగాపురం, అదేవిధంగా కొండాపురం, ఇది హెవీ ట్రాఫిక్. రైల్వే స్టేషన్ కూడా కొంతమంది ఇలా పోతూ ఉంటారు. మరి చాలామంది చాలా సంవత్సరాలుగా ఈ సమస్య ఉండేది. మరి భారత్తో ఈరోజు ఆ రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి. సుమారుగా ఈ నారాయణమ్మ కాలనీ, బ్రిలియన్స్ స్కూలు, దాంతోపాటు ఇక్కడ జూనియర్ డిగ్రీ కాలేజ్ ఉంది, రైల్వే స్టేషన్కి పోతారు కొంతమంది. మరి ఈ రోడ్డు 80 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు కూడా వేస్తున్నాం. ఆ పనులు కూడా పరిశీలించి, అదేవిధంగా నారాయణమ్మ కాలనీలు మొత్తం అన్ని ఇంటర్నల్ డ్రైనేజెస్ కూడా 80 లక్షల రూపాయలతో పనులు కూడా మొదలు పెడుతున్నాం. ఈరోజు పరిశీలించిన పనులు ఇలాగే మున్సిపాలిటీని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. ఖచ్చితంగా పెనుగొండ మున్సిపాలిటీలో పరిధిలో ఉన్న అన్ని డ్రైనేజీలు, అదేవిధంగా రోడ్లు కూడా పూర్తి చేస్తాం. సెంట్రల్ లైటింగ్ కూడా మొన్నటి రోజు భూమి పూజ చేస్తాం, అది కూడా పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల ఒక పక్క నిత్యావసర సరుకులతో పాటు మరి ఎలక్ట్రానిక్ ఐటెంతో పాటు ముఖ్యంగా భవన కార్మికులు ఈరోజు చాలామంది బిల్డింగులు కట్టే వాళ్ళ దగ్గర సుమారుగా నారాయణమ్మ కాలనీలోనే కొత్త బిల్డింగ్లు 10 బిల్డింగుల దాకా కనిపిస్తున్నాయి. ఒక నారాయణమ్మ కాలనీలోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, మేస్త్రీల దగ్గరికి, ఇంటి దగ్గరికి వెళ్తే ముఖ్యంగా మాకు ఇసుక బాగా తగ్గటం వల్ల మాకు చాలా ఆసరాగా ఉంది. మొదట్లో స్లాబ్ కింద ఫౌండేషన్ లెవెల్లోనే ఆగిపోయాం, ఇప్పుడు మళ్ళీ బిల్డింగ్స్ అన్నీ మొదలు పెట్టాం. ఎందుకు అని అడిగితే ఫ్రీ శాండ్ ఇవ్వటం వల్ల. ఎందుకంటే గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే 5,500 ఉండేది, ఇప్పుడు 1,500కు ట్రాక్టర్ ఇసుక దొరుకుతుంది వల్ల సుమారుగా సామాన్యమైన కుటుంబాలు కూడా ఒక ఇల్లు కట్టాలంటే 100 ట్రాక్టర్లు ఇసుక అవసరం పడుతుంది. ఆ 100 ట్రాక్టర్లు ఇంటూ 4,000తో లెక్కేసుకుంటే ఈరోజు సుమారుగా 4 లక్షల రూపాయలు మాకు లబ్ధి పొందుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన శాండ్ ఫ్రీ వల్ల ఒక పక్క భవన కార్మికులకు ఉపాధి కలుగుతుంది, దానితో పాటు మరి ఈ 4 లక్షల రూపాయలు ఒక ఇసుకలోనే మిగులుతుంది. అంతేకాకుండా ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల ఒక సిమెంట్ బ్యాగ్ మీద 40 నుంచి 50 రూపాయల దాకా తగ్గటం వల్ల కూడా సుమారుగా ఒక బిల్డింగ్ కట్టాలంటే 1,500 బ్యాగులు, సామాన్యమైన కుటుంబాలు 1,500 బ్యాగులు సిమెంట్ కావాలి. అందులో 40 రూపాయలు లెక్కేసుకుంటే 60,000 దాకా వాళ్ళకు లబ్ధి పొందుందన్న విషయం కూడా వాళ్ళు తెలియజేస్తూ, అక్కడికి వచ్చిన భవన కార్మికులకు కూడా మేము అడిగాం, ఏంటి మీరు ఎలా ఉన్నారంటే, మహిళలు మేము గ్రామాల నుంచి ఇక్కడికి పనికి వస్తున్నాం, ఫ్రీగా బస్సు పెట్టడం వల్ల కూడా స్త్రీశక్తి పథకం మాకు బాగా ఉపయోగపడింది. మరి ఇక్కడ పని చేస్తాం, అన్న క్యాంటీన్లో భోజనం చేస్తాం, తల్లికి వందనం వచ్చింది, మరి జిఎస్టీ రిఫార్మ్స్, అన్నదాత సుఖీభవ, ఇలా సంక్షేమ పథకాలన్నీ అందటంతో మేము చాలా బాగుంది, మా ప్రభుత్వం మేము కోరుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారన్న విషయాన్ని ఒక పక్క మా ప్రాంతంలో వారు కూడా చాలామంది కియాకి వెళ్తున్నారు. పరిశ్రమలు రావడం వల్ల కూడా ఈరోజు వాళ్ళకు ఉపాధి చూపిస్తున్నాం, సంపద సృష్టిస్తున్నాం, అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. రాష్ట్రం ఎలాగైతే పరుగులు పెడుతుందో మా పెనుగొండ నియోజకవర్గం కూడా అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆల్ డిపార్ట్మెంట్స్, ఒక పక్క స్కూల్స్, ఒక పక్క ఒక పక్క హెల్త్, ఈరోజు 4 మండలాల్లో కూడా పిహెచ్సిలు భూమి పూజలు చేసాం, పనులు మొదలు పెడుతున్నాం. అంతేకాకుండా ఆర్ఎంబీ పాట్ హోల్స్ వేసాం, ఎన్ఆర్జీఎస్ రోడ్లు వేసాం, డ్రైనేజీలు వేస్తున్నాం. మరి స్కూల్స్ అన్నీ ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అని రెనోవేషన్ చేసాం, కొత్త స్కూల్స్ తీసుకొచ్చాం, ఇంకా కొన్ని కాలేజీలు కూడా తీసుకురాబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. దగ్గరలో హౌసింగ్ కూడా ఇస్తున్నాం. అంతేకాకుండా మొన్నటి రోజున స్మార్ట్ రేషన్ కార్డులు కూడా అందజేసాం. కొత్త రేషన్ కార్డులు పార్టీలకు అతీతంగా ఇక్కడ ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, గత ప్రభుత్వం పార్టీలను కూటమి నాయకులు ఏ విధంగా అయితే పెన్షన్లు తీసేయడం కావచ్చు, మరి వారి మీద కేసులు పెట్టడం కావచ్చు,
గతంలో ఏ విధంగా చేశారో నా మీద కూడా కేసులు పెట్టారు. మేము ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు వెళ్ళలేదు. పార్టీలకు అతీతంగా ఈరోజు మా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఎందుకు చేయగలుగుతున్నామంటే విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దిశ నిర్దేశిస్తున్నారు. కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దండి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి. మొన్నటి రోజు ఆటో డ్రైవర్ సేవా కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరికి ఒక పక్క స్త్రీశక్తి ఇవ్వడం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఆటో డ్రైవర్కి మరి ఈరోజు 15,000 రూపాయలు అందజేయటం. అంతేకాకుండా ఈరోజు ఇది చేయగలిగారు అంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ, చంద్రబాబు నాయుడు గారి అనుభవం. మరి చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు సీఎంగా. మరి ఈరోజు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. వచ్చింది డ్రైన్లు వేస్తున్నాం, ఓకే కదా? ఆటో డ్రైవర్ సేవ పడిందా? ఎంత ఇస్తారు శాలరీ? 10,000. వెరీ గుడ్ అన్ని. ఏ షోరూమ్ అది? పవర్ ట్రాక్. మరి అవి కూడా తగ్గించాం. జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల ఇప్పుడు ట్రాక్టర్ల మీద అవుతే సుమారుగా 30%. మీరు చెప్పాలి బాగా. మళ్ళీ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ట్రాక్టర్లకు, టీవీలకి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఇంట్లో సరుకులు అన్నీ చెప్పాలి మీరు. ఓకే, ఎంత పడింది? 15,000 పడింది. హ్యాపీనా? ఇంకా మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్ కొడుకు, పాప 10. పాప 10వ తరగతి పాపకు పడిందా? తల్లికి వందనం పడిందా? గ్యాస్ వచ్చిందా? ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల మీకు నిత్యావసర సరుకులు అన్నీ తగ్గుతాయి. ఆల్రెడీ తగ్గాయి. మీరు ఇప్పుడు కొత్తగా ఏదైనా వెహికల్ కొనుక్కోవాలన్నా, టీవీ కొనుక్కోవాలన్నా, వాషింగ్ మిషన్ కొనుక్కోవాలన్నా అన్నీ తగ్గుతాయి. ఇన్సూరెన్స్ చేయించారా? మీరు పర్సనల్ ఇన్సూరెన్స్ చేపించండి. ఇప్పుడు నో జిఎస్టీ. మీరు ముందైతే 10,000 ప్రీమియం కట్టాలంటే అప్పుడు 1800 ఎక్స్ట్రాగా ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. 8,200 కడితే మీకు ఇన్సూరెన్స్ కూడా వస్తుంది, అంటే 10,000కి. ఇది కూడా తీసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంతా ఓకే కదా? థ్యాంక్ యూ. వెళ్ళిపోదాం నీకు. ఓకే 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 मालूम है कैसा है भाई? भाई अच्छा है ना? చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి. మనకు దీపం టీ కింద 3 సిలిండర్లు ఇస్తున్నారు, ఫ్రీ బస్ ఇస్తున్నారు, తల్లికి వందనం ఇస్తున్నారు. మరి జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల ప్రతి కుటుంబం లబ్ధి పొందుతారు. మీరు అన్ని సరుకులన్నీ తగ్గుతాయి, ఇప్పుడు తగ్గినాయి.